మానవ సమాజం. ఒక చిన్న గ్రామంలో గోపాల్ అనే యువకుడు చాలా సాహసికుడు. ఒకరోజు అతను ఒక పురాతన వనం గురించి విన్నాడు. అది 20 సంవత్సరాల క్రితం అక్కడ చాలామంది తల్లి భూమిని మోసగించారు. ఆ వనం వింత, రాత్రి దాని లోపల నన్ను చూసిన వారు ఏమిటో తెలియదు. గోపాల్ ఆ వనంలోకి అడుగుపెట్టాడు. సాయంత్రం కాంతులు నశించాక వనం మరింత ఉన్మాదంగా మారింది. గోపాల్ అడవిలోని అడుగులు, హిసుకులు మరియు అలాంటి అనేక శబ్దాలను విన్నాడు. దాన్ని నిశ్శబ్దంగా పరిశీలిస్తూ అతను ఒక పురాతన ఆలయాన్ని కనిపెట్టాడు. అది ఆకుపచ్చ మస్సులతో కప్పబడి ఉంది. ఆలయాన్ని అన్వేషిస్తూ అతను ఒక రహస్య గదిని కనుగొన్నాడు. అక్కడ కొన్ని పురాతన చిహ్నాలు, రక్తంతో కూడిన సీసాలు మరియు ఒక కల్పనీయ భూతం చిత్రంతో కూడిన చిత్రకళ కనిపెట్టాడు. అతను చూసిన దానికి భయపడి తన ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. గోపాల్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని ముఖంపై భయాందోళన స్పష్టంగా కనిపించింది. అలా మళ్లీ అల కనిపించకుండా మారింది. ఈ వనంలోని మూలాలు ఏం చెప్పినా గోపాల్ అలాంటి వాటిని ఇప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఈ వనం సంతోషకరమైన జీవితానికి దూరంగా ఉంటుందని తెలుసుకున్నాడు.